హలో నమస్తే. పులివెందుల ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే గొడవ ఏంది? ఇద్దరి మధ్య గొడవ అంటే గతంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అన్నారని, ఇప్పుడు ఎవరో ఎమ్మెల్సీ కుప్పం ఎమ్మెల్యే అన్నాడని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్గానికి అంత కోపం వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని అనకుండా అనటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించవచ్చు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావచ్చు కదా అనే ఆప్షన్ ఉంది వాళ్ళకి. దాన్ని వదిలేసి కావాలని పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావట్లేదు అనేది స్పెసిఫిక్గా పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావట్లేదు అని అన్నారు కదండి. ఇంటెన్షనల్గానే అన్నారు కదా. అది మీడియా ఛానల్లో కూర్చొని అవును ఆయన ఎమ్మెల్యేనే కదా తప్పేంటి అని వంగలపూడి అనిత గారు అన్నట్టుగా నాకు ఒకసారి చూశాను నేను. అంటే యూఆర్ స్పెసిఫికల్లీ టార్గెటెడ్ హిమ్ దట్ పులివెందుల ఎమ్మెల్యేని మీరు టార్గెట్ చేశారు అతన్ని. ఓకే, పేరు పెట్టే అవకాశం ఉంది, జగన్ గారు రావట్లేదు అనే అవకాశం ఉంది. సరే, ఇంకొద్దిగా గౌరవం ఇద్దాము అని అంటే పార్టీ అధ్యక్షుడు అనొచ్చు కదా, వైసీపీ అధినాయకుడు అనవచ్చు, వైసీపీ అధ్యక్షుడు అనవచ్చు, వైసీపీ లీడరు అసెంబ్లీకి రావట్లేదు అనే ఆప్షన్ కూడా ఉంది. ఓకే, ప్రతిపక్ష నాయకుడు అని పిలవడానికి మీరు అతనికి ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్షం అన్నారు. అదే చెప్తున్నా, ప్రజలు ఇచ్చారా ప్రజలు అది తేలిద్ది త్వరలో. అది వెరీ త్వరలోనే అది ప్రజలు ఇచ్చిన ప్రతిపక్షమా పాలకపక్షమా, అసలు ఈ ప్రభుత్వాలు ఎలా రన్ అవుతున్నాయి ఇన్ని రోజులు, కేంద్రంలో ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది, నిజంగా ప్రజాస్వామ్యం మీద గెలిచారా వీళ్ళందరూ, లేదంటే ఒక ఎలక్షన్ కమిషన్ అనేటువంటి ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ చేసినటువంటి మ్యానిపులేషన్ వల్ల వీళ్ళందరూ ప్రభుత్వాలు రన్ అవుతున్నాయా లేదా అనేది త్వరలో తెలుస్తానని అతను శపథం చేస్తున్నాడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి. అతను చేసిన తర్వాత అర్థమైపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్న ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యం మీద కట్టబడ్డ ప్రభుత్వమా లేకపోతే ఏమైనా ఓటు చోరీ ద్వారా వచ్చిందా అనేది అర్థమైపోయింది మనకు ఒకసారి అక్కడ అర్థమైందంటే. ఓకే, ఇప్పుడు ఎలాగ శివసేన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అన్నారు మేము కూడా మేము మా నియోజకవర్గాల్లో చూస్తున్నామని. ఇది ఆగదు, ఇది నిప్పంటుకుంది, ఇది నిప్పంటుకుంటూ దొంగతనం కనుక జరిగి ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి ఎలాగూ. కాబట్టి సరే, ప్రతిపక్షం ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడు అని పిలవటానికి మీకు ఇష్టం లేదు, మీరు వైసీపీ నాయకుడు, వైసీపీ అధినాయకుడు, వైసీపీ పార్టీ అధ్యక్షుని పిలిచే ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉన్నా సరే మీరు అని పిలవాలి, స్పెసిఫిక్గా పులివెందుల ఎమ్మెల్యే అన్నారు కాబట్టి ఇప్పుడు అతను ఎవరో ఎమ్మెల్సీ ఎక్కడ కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించాడట. అందరికి కోపం వచ్చేసింది. కుప్పం ఎమ్మెల్యేనే కదా, తప్పేం కాదు కదా, కుప్పం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు అనే అవకాశం ఉంది అతనికి, టీడీపీ అధ్యక్షుడు అనే అవకాశం ఉంది అతనికి, ఓకే, ఎన్డీఏ భాగస్వామి అనే అవకాశం ఉంది అతనికి. ఇవన్నీ కాకుండా కుప్పం ఎమ్మెల్యే అని స్పెసిఫిక్గా టార్గెటెడ్గా అన్నాడు అనేది వీళ్ళ ఆరోపణ. అది కరెక్టే, స్పెసిఫిక్గానే టార్గెటెడ్గానే అన్నాడు అతను. మీరు జగన్ గారిని స్పెసిఫిక్గా టార్గెట్తోనే అన్నారు. దాంట్లో మీరు మీడియా ఛానల్లో కూర్చొని ఎవరు కవర్ డ్రైవ్లో వాళ్ళు కొట్టుకోవటం, ఇవన్నీ కోళ్ల ఫారంలో కోడి పిల్లలు. ఓకే, అంటే ఒకే ఎన్డీఏ అనేటువంటి కోళ్ల ఫారంలో కోడి పిల్లలు వీళ్ళంతా. ఓకే, ఈ ఎన్డీఏ కోళ్ల ఫారంలో కోడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎంత చేసుకున్నా సరే బట్ రియాలిటీ ఒరిజినాలిటీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క గౌరవం లేకుండా, అదేదో ఛానల్లో చూస్తున్నాను, గౌరవం లేకుండా అంత ముఖ్యమంత్రి వ్యక్తిని కుప్పం ఎమ్మెల్యే అంటారా అని అంటే, మీరు ఆయన పులివెందుల ఎమ్మెల్యే అన్నారు కదా. ఓకే, పులివెందుల ఎమ్మెల్యే అనేది నిజమే కదా, కాదు అది పులివెందుల ఎమ్మెల్సీ కాదు కదా, పులివెందుల ఎంపీ కాదు కదా అతను, లేదంటే పక్కన ఉన్నటువంటి జమలమడుగు ఎమ్మెల్యే కాదు కదా, పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మేము పులివెందుల ఎమ్మెల్యే అన్నాము, తప్పేంటి అన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కుప్పం ఎమ్మెల్యే అన్నారు, తప్పేంది అని అంటారు వాళ్ళు. మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని వీళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్, మీ ఆలోచన కరెక్ట్ అని వీళ్ళ ఆలోచన కరెక్ట్.
మీరు స్పెసిఫిక్గా టార్గెట్ చేసి అవమానించాలనుకున్నప్పుడు ఇతను చేసింది కూడా కరెక్టే. ఎక్కడి నుంచి వచ్చే ఈ ఐడియాలజీ అంటే సేమ్ కోళ్ళ ఫారాలు మొత్తం కూడా ఒకే కోడి ఒకే కోళ్ళన్నీ కూడా ఒక ఫారంలో ఉన్నవి నేర్చుకుంటాయి అన్నమాట. ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకున్నారు వీళ్ళంతా. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఆ పైన ఏం జరిగిద్దో ఇక్కడ కింద వీళ్ళు అదే చేస్తారు. ఇక్కడ మనం వాళ్ళ యొక్క రోల్ మోడల్ పైన ఎవరినో చూసి నేర్చుకుంటారు కదా వీళ్ళంతా. అది చూసి వీళ్ళు నేర్చుకున్నారు అంతే సింపుల్గా. అక్కడ పైన ఉన్న వాళ్ళు ఒక వాట్సాప్ యూనివర్సిటీలో అది ఇంకా ఆ అపోజిషన్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అక్కడ కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తిని వీళ్ళు ఏమంటారంటే నేపాలీ లైన్లో మాట్లాడుతున్నాడు, నేపాలీ సిటిజను, పాకిస్తానీ సిటిజను, చైనీస్ సిటిజను, యాంటీ నేషనల్, దేశభక్తుడు కాదు, దేశద్రోహి. ఇలాగ అతను ఏం చేయడు. దేశం యొక్క దేశంలో ఎన్నికల వ్యవస్థ మ్యానిపులేషన్ జరిగిందని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని కాపాడటానికి ఒక యుద్ధ వీరుల్లాగా ఫైట్ చేస్తున్న ఒక దేశభక్తుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి అతని మీద టక్కన వాట్సాప్ యూనివర్సిటీలో కొన్ని మెసేజ్లు వేస్తారనమాట. దేశద్రోహి, దేశ అది పాకిస్తాన్ వాడు, చైనా వాడు, ఖాను, రాహుల్ ఖాను. అంటే ఖాను అనగానే అతను ముస్లిం అయిపోతే మెజారిటీ హిందువులు ద్వేషిస్తారని వాళ్ళ అభిప్రాయం ఉండవచ్చు. నా వీడియోల కింద రమేష్ ఖాన్ అని నాకు ఖాన్ అని తగులుతున్నాను, రమేష్ ఖాన్ అని. ఓకే, I don't mind if I may be a Peter or maybe a Khan or I may be Ram. Doesn't matter for me, okay. I believe in there is nothing in the name and everything is in the mind and soul and heart, okay. అంటే నేమ్లో కూడా ద్వేషము నింపాలి అనుకుంటే అది కుదరదు. అది నాకు తెలిసిన వరకు దానివల్ల ప్రమాదం. మనం అనవసరం కొట్టుకుంటాం, అన్నదమ్ములు మనం కొట్టుకుంటాం అనవసరంగా, ఓకే. దిస్ షుడ్ నాట్ బి హేట్రెడ్నెస్ అండ్ వన్ అనదర్. అండ్ మోర్ ఓవర్ నాకు కొంతమంది యాంటీ బీజేపీ మాట్లాడుతున్నావు ఎందుకు అని అంటున్నారు అందరు. నేను యాంటీ బీజేపీ ఎందుకు మాట్లాడుతున్నాను? నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. కాంగ్రెస్కి సపోర్ట్ చేసి మాట్లాడితే బీజేపీకే కదా వ్యతిరేకంగా మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కదా రోజు తిడుతున్నారు. మోడీ గారి బ్యాచ్ రాహుల్ గాంధీని తిడుతున్నారు, రాహుల్ గాంధీ బ్యాచ్ మోడీ గారి బ్యాచ్ని తిడుతున్నారు. ఇదే కదా రోజు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ ఏమన్నది. బీజేపీ వాళ్ళు అబ్వియస్లీ దే విల్ బి యాంటీ కాంగ్రెస్. Congress is obviously there will be anti-BJP. That is a democratic setup in India. That's our democracy in India. Okay, because ideological differences an NDA group and India bloc group. India bloc ideological difference ఉంది, NDAకి ideological difference ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇమ్మీడియట్గా నేను కోరుకున్న చేంజ్ రాకపోవచ్చేమో. ది ఫైట్ షుడ్ బి బిట్వీన్ ఇండియా బ్లాక్ వర్సెస్ NDA bloc in Andhra Pradesh. A fight should be between India bloc versus NDA bloc, because ideologies of India bloc, a secular setup and secular idea versus non-secular setup, non-secular idea. That's it. మనం ఏమనుకోవచ్చు, ఏముందండి ఐడియాలో ఏముంది, ప్రతిసారి ఐడియా అంటారు. స్కీమ్ ఇస్తున్నారు, నెలకు 4,000 ఇస్తున్నారు, ముసలిళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, అంతవరకు చూస్తున్నారు. కానీ ఐడియా వెనుక చాలా పెద్దది ఉంది. దర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ది ఐడియా. అది మామూలుగా పడేటువంటి నార్మల్ ఇష్యూ కాదు. దాని గురించి మనం ఐడియా వల్ల వచ్చే నష్టం ఏందని మనం తర్వాత మాట్లాడడం దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ. ఎనివే, నమస్కారం. చిన్న వీడియోలు పెడదాం అనుకున్నా, మీరు పెద్ద వీడియోలు చూడలేకపోతున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.